హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేచిన సుఖినో భవంతు. పెద్దలందరికీ నా నమస్కారాలు, చిన్నలందరికీ హాయ్. మరి స్టోరీ టైం కదా, చక్కగా నేనైతే ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి స్టోరీ ఏంటంటే నమ్మకం మరియు కృషి. నమ్మకము మరియు కృషి ఏంటి? ఈ స్టోరీ మనకేం తెలుపుతోంది? మరి ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామో తెలుసుకుందాం. మరి తెలుసుకునే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తద్వారా కథలనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మరి నమ్మకం మరియు కృషి ఏంటి ఈ స్టోరీ తెలుసుకుందాం. ఒకప్పుడు 2 బొద్దింకలు ఉండేవన్నమాట. అయితే అవి చాలా చిన్నవిగా మరియు బలమైనవిగా ఉండేవి. ఆ 2 బొద్దింకలు కూడా ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేవి. ఒకదానితో ఒకటి చాలా అన్యోన్యంగా ఉండేవన్నమాట. అయితే 2 శక్తివంతముగాను మరియు బలంగాను కూడా ఉండేవి. కానీ వాటి మధ్య ఒక తేడా అనేది ఉంది. మరి ఏంటా తేడా? అందులో ఆ 2 బొద్దింకల్లో ఒక బొద్దింక ఆశావాదంగా ఉండి ఎల్లప్పుడూ కూడా ఒక ఆశతో జీవించేదనమాట. ఓకే. మరి మరొకటి నిరాశావాదంగా ఉండి ఎప్పుడు నిరాశతో జీవించేది. ఆ రెండిటికి మధ్యలో తేడా అది. ఒకటి ఆశావాది, ఇంకొకటి నిరాశావాది అన్నమాట. ఒకటి ఆశతో జీవిస్తే ఇంకొకటి నిరాశతో జీవించేది. ఓకే. అయితే ఒకరోజు అవి 2 ఆడుకుంటూ ఉంటాయి. ఆడుకుంటూ అవి ఏం చేస్తాయి? పాలు ఉన్నటువంటి కుండలో పడిపోతాయి ఆ 2 బొద్దింకలు. ఓకే. అలా పడిపోయినప్పుడు అవి ఈదుకుంటూ బయటికి రావటానికి ప్రయత్నిస్తాయి. అయితే ఎంత ప్రయత్నించినా కానీ వాటి కాళ్ళ కింద గట్టి ఆధారము లేకపోవటంతో బొద్దింకలకు కుండ నుండి దూకటము సాధ్యం కాలేదన్నమాట. ఓకే. మరి అలా దూకటం సాధ్యం కాకపోవటంతో కొంత పోరాటం తరువాత నిరాశావాదిగా ఉన్నటువంటి బొద్దింక ఏమైంది? ఆ పాలలో మునిగిపోయింది. మరోవైపు ఆశావాది బొద్దింక ఇంకా పోరాడుతూనే ఉంది. ఎందుకు? తన ఎప్పుడూ ఆశావాదంతో ఒక ఆశ అనేది ఉండేది. తనలో తాను ఇలా చెప్పుకుంటూ ఉంది. ఏమని చెప్పుకుంటూ ఉంది అంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ ఎవరికి తెలుసు, బహుశా ఏదైనా అద్భుతం జరగవచ్చు. నేను కొంచెం సేపు ప్రయత్నిస్తే ఏదైనా మంచి జరగవచ్చు అని తను అలా తనలో తాను అనుకుంది. త్వరలో ఆ బొద్దింక ఏమైంది? ఇక అలా తను పోరాడటం వల్ల తన యొక్క ఆశ అనేది నిరాశ కాలేదు. చివరికి తను ఆ కుండ నుండి త్వరలోనే ఆ బొద్దింక పైకి ఎక్కగలిగిందనమాట. ఆ పాల కుండ నుంచి పైకి ఎక్కగలిగింది. ఈదుతూ ఉండటం వల్ల ఒక వెన్నె అనేది చేరుకుందనమాట. కుండ నుండి చేరుకొని బయటికి దూకింది. ఇక తనకి చాలా సంతోషం వేసిందనమాట ఆ బొద్దింక. ఎందుకు? తను చాలా కష్టపడింది. తనలో తాను ఒక పాజిటివ్ వర్డ్స్ని తను అనుకుంది. ఏమో ఏదైనా అద్భుతం జరగచ్చు అని తన యొక్క ఆలోచన, తన యొక్క భావన ఆ విధంగా పాజిటివ్గా ఉండటం వల్ల ఆ ఆశ, తను పడ్డ కృషి అనేది తన ఆ కుండ నుంచి బయటికి తీసుకురాగలిగింది. సో సానుకూల ఆలోచన అనేది బొద్దింక యొక్క ప్రాణాన్ని కాపాడింది. ఓకేనా? మన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఒక మంచి ఆలోచనలు ఉండాలి.
మనం సాధించగలము అన్న నమ్మకం మనలో ఉండాలి. అలా పోరాడుతూ ఉంటేనే మనకి ఏదైనా సాధ్యం. అంటే ఇందులో మనం మరి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే పట్టు వదలనంత వరకు ఏది అసాధ్యం కాదు. పట్టు వదలొద్దు. మనం పట్టు సాధించుకోవాలా. కృషి చేయాలి. కృషి చేస్తేనే కదా ఏదైనా మనం సాధించగలం. అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేసి చూపించగలం కదా. ఈ కథ ద్వారా మనం ఇది తెలుసుకుందాం. ప్రతి వారికి కూడా సాధ్యపడినదంటూ ఏదీ లేదు. అన్నీ సాధ్యపడతాయి. మనం కృషి చెయ్యాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఒక మంచి ఆలోచనలతో అడుగులు వేయాలి. అప్పుడు ఏ పనిలోనైనా సరే మనం ముందుకు వెళ్తాము. ఓకే, మీకు ఎలా అనిపించింది మరి ఈ స్టోరీ? చక్కగా పెద్దలైతే కనుక మీ పిల్లలకి చెప్పండి. చిన్నలైతే కనుక మీ తోటి స్నేహితులతో ఈ స్టోరీని పంచుకోండి. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథని విన్నందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.